Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. నేను నీకు ఆరోగ్యము కలుగు చేసెదను. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 17వ వచనం. I will make you healthy. The book of Jeremiah chapter 30 verses 17. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దుస్థితిలో ఉన్నటువంటి ఇశ్రాయేలీల ప్రజలను దేవుడు వారిని రక్షించి వారికి ఆరోగ్యమును కలుగ చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అలాగే దేవుడు మన జీవితాలలో కూడా నేను నీకు ఆరోగ్యమును కలుగ చేస్తానని దేవుడు మనతో సెలవిస్తున్నాడండి. దేవుడు తన ప్రజలను నశించుటకు ఇష్టపడే దేవుడు కాదు. ఆయన ఆరోగ్యముతో నింపి వారిని రక్షించుకునే దేవుడు ఆయనే. అలాగే నేడు నీవు కూడా నశించిపోవుటకు దేవుడు ఇష్టపడే దేవుడు కాదు. గనుక నిన్ను సంపూర్ణమైన ఆరోగ్యముతో నింపి నిన్ను రక్షించి కాపాడి నిన్ను ప్రేమించే దేవుడండి. కాబట్టి మనమందరమును సంపూర్ణముగా దేవుని వైపు తిరగాలి. ఈ దినమున మరి ఎందరైతే అనారోగ్య పరిస్థితులతోనూ లెగవలేని స్థితిలో ఉన్నట్టు వారందరికీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నేను నీకు ఆరోగ్యమును కలుగ చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. దేవుడు ఆరోగ్యమును కలుగు చేయాలంటే నీలో నీతి సూర్యుడైన దేవుడు ఉదయించాలి. ఆయన యందు భయము భక్తి కలిగి యథార్థమైన ప్రార్థనతో ఉదయించేవారుగాను మనమందరమును కలిగి ఉండాలండి. దేవుడు స్వస్థపరిచి దీనులైన వారిని లేవనెత్తే దేవుడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు ఆయనే. కాబట్టి మనమందరమును సంపూర్ణ ఆరోగ్యముతో నిందుముగాక. ప్రార్థన. ప్రేమమేడ దయామేడ నీకు వందనములు స్తోత్రములు దేవా. ఈ ఉదయమున మాతో చక్కటి వాగ్దానం దయచేశారు ప్రభువా. ఎందరైతే ఈ దినమున అనారోగ్య పరిస్థితులతో బాధపడుతున్న వేదన పడుతున్న వారందరినీ దర్శించి వారిని ముట్టి స్వస్థపరచండి. మంచి ఆరోగ్యమును వారందరికీ దయచేయి. నిన్ను ఆరాధించుకునే ధన్యతలోను నీకు ప్రార్థించే వారుగాను వారికి సహాయము దయచేయి. అట్టి నీ ప్రేమ జాలి అట్టి వారందరికీ దయచేయండి. అలాగే మేము ఆ జీవితాలలోను నిన్ను ఆశ్రయించి నిన్ను గణపరిచే వారముగా సహాయం దయచేయి. అందరి జీవితాలలోనూ నీ యొక్క సంపూర్ణ ఆరోగ్యమును కలుగు చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.